వేరుశనగ మొక్కల నుండి కాయలను వేరు చేయడం. వేరుశనగ రైతులు పొలం నుంచి పీకిన వేరుశనగ మొక్కల్ని 2-3 రోజులు పొలంలోనే ఎండనిచ్చి తర్వాత గుట్టగా వేస్తారు. ఆ తర్వాత వారి వెసులుబాటు, కూలీల అందుబాటును బట్టి నెమ్మదిగా మొక్కల నుండి కాయలను వేరు చేస్తారు. ఈ సమయంలో రసం పీల్చే పురుగుల వల్ల కాయలకు నష్టం జరుగుతుంది. మొక్కల నుండి కాయలు వేరు చేయడం అధిక శ్రమ, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. పైగా సమయం కూడా ఎక్కువ పడుతుంది. అంతేకాకుండా ఈ పనికి ఎక్కువగా మహిళా కూలీల్ని నియమిస్తారు. గంటకు ఒక ఆడమనిషి 5 నుండి 6 కిలోల కాయలు మాత్రమే వేరు చేయగలుగుతుంది. యంత్రాలతో మొక్కల నుండి కాయ కోయడం లేదా నూర్చడం ద్వారా రైతులు సాంప్రదాయంగా అనుసరిస్తున్న చేతితో కాయలు కోసే విధానానికి స్వస్తి చెప్పవచ్చు. దీనికోసం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరికరాల విభాగం వారు వేరుశనగ కాయలను మొక్కల నుండి విడదీసే యంత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు వేరుశనగ కాయలు విడదీసే యంత్రం గ్రౌండ్నట్ పాడ్ స్ట్రిప్పర్ గురించి తెలుసుకుందాం. వేరుశనగ మొక్కల్ని పొలం నుండి పీకిన వెంటనే ఈ యంత్రం ద్వారా కాయలను వేరు చేయవచ్చు. 2-3 రోజులు మొక్కలను పొలంలో ఎండనివ్వాల్సిన అవసరం లేదు. కాయలు విడదీసిన తర్వాత మొక్కలు ఏమాత్రం పాడుకావు, మేతగా కూడా ఉపయోగించవచ్చు. దీన్ని వాడి గంటకు 100 కిలోల కాయలను మొక్కల నుండి వేరు చేయవచ్చు. దీని ద్వారా మొక్కల నుండి కాయలు వేరు చేయడానికి 4 మనుషులు అవసరమవుతారు. 3 వేరుశనగ పంటను యంత్రానికి అందించడానికి, మరో మనిషి వేరు చేయబడిన కాయలను పోగు చేయడానికి కావాలి. దీన్ని వాడడం వల్ల సమయం ఆదా అవడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుంది. యంత్రం బరువు సుమారు 115 కిలోలుంటుంది. 2 అశ్వశక్తి సామర్థ్యం కలిగిన కరెంటు మోటార్తో ఇది పనిచేస్తుంది. దీని ఖరీదు సుమారు 10,000